ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరట శుభాభివందనాలు తెలియచేస్తున్నాం. జీవము కలిగిన దేవుని వాక్యమును మనము ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తన గ్రంథం 37వ కీర్తన 22వ వచనం. యెహోవా ఆశీర్వాదము నొందినవారు భూమిని స్వతంత్రించుకుందురు. ఈ వాక్యములో యెహోవా ఆశీర్వాదము నొందినవాడు భూమిని స్వతంత్రించుకుందురు. ఈరోజు భూమిని స్వతంత్రించుకునే స్వతంత్రత ఎవరికి కలిగి ఉన్నదంటే దేవుడు ఆశీర్వాదము పొందినవారు. దేవుడు ఆశీర్వాదము ఎవరికి కలిగి ఉన్నది? ఆ ఘనత, ఆ యొక్క కృప. మీరు గమనించండి, పరిశుద్ధ గ్రంథములో మనం చదువుతూ ఉన్నప్పుడు అబ్రహాము కుమారుడు ఇస్సాకు ఆశీర్వదించబడటానికి కారణం తన తండ్రి నేర్పించిన భయభక్తులు, విశ్వాసం, దేవుడి మీద ఉన్నటువంటి ఆయనకున్న నమ్మకత్వం. అలాగే యోసేపు జీవితంలో కూడా మనం చూడొచ్చు. అన్నలే వారికి ఆయన జీవితంలో చేదైన అనుభవాలు ఉంచినా కానీ యోసేపు దేవుడి మీద ఆధారపడి ఉన్నాడు. కాబట్టి మీరు గమనించాలి, మనము ఐగుప్తి దేశములో ఒక రాజు వలె ఆశీర్వాదము నొందినవాడుగా ఉన్నాడు. ఈరోజు వాక్యము కూడా అదే, యెహోవా ఆశీర్వాదము నొందినవారు భూమిని స్వతంత్రించుకుంటారు. భూమిని స్వతంత్రించుకునేవారు ఆశీర్వాదం పొందుతారు. ఆశీర్వాదం పొందిన వారు దేవుని యందు నమ్మికుంచిన వారని, దేవుని యందు భయభక్తులు గలవారని ఉన్నారు. ఎందుకంటే ఆదికాండములో 45వ అధ్యాయములో 13వ వచనాన్ని మనం చదువుతున్నాం. ఆదికాండము 45:13. ఐగుప్తిలో నీకు కలిగిన సమస్త ఘనత మీరు చూసినది యావత్తు నా తండ్రికి తెలియచేయుడని త్వరగా నా తండ్రి దగ్గరికి ఇక్కడికి తీసుకొని రమ్మని తన తోటి సహోదరులతో చెప్పాను. వాస్తవానికి ఇక్కడ యోసేపు చెప్తున్నాడు, ఐగుప్తిలో నాకు కలిగిన సమస్త ఘనత మీరు చూసినది యావత్తు నా తండ్రికి తెలియచేయండి. చూడండి, అంతటి అక్కడ స్వతంత్రించుకొని ఒక బానిసగా వెళ్ళాడు, ఒక పాలేరుగా వెళ్ళాడు, ఒక పనిచేసే వ్యక్తిగా వెళ్ళాడు. అటువంటి యోసేపు జీవితంలో అక్కడ ఉన్న వారందరూ స్వతంత్రించుకుంటమే కాదు, ఒక ఘనతకి ఎక్కిన వ్యక్తిగా ఉన్నారు. ఆయన ఎంతటి ఘనత పొందుకొనటానికి యోసేపు తన తోటి సహోదరులతో చెప్తున్నారు, నాన్నగారికి చెప్పండి, ఇక్కడ నేను ఘనతకు ఎక్కి ఆశీర్వాదముగా ఉన్నాను. అంటే అంతగా స్వతంత్రించుకొనటానికి తండ్రి విడిచిపెట్టిన, సహోదరులు విడిచిపెట్టిన, పరిస్థితులు రకరకాలుగా మారిపోయిన దేవుణ్ణి మాత్రం యోసేపు విడిచిపెట్టలేదు. అందుకే ఆశీర్వాదము ఆయన స్వతంత్రించుకోగలిగాడు. అంత ఘనత ఆయన పొందుకున్నట్లుగా రాయబడి ఉన్నది. లేవియా కాండములో 20వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుతున్నాం. కాబట్టి మీరు నివసించినట్లు నేను ఏ దేశమునకు మిమ్మలను తీసుకొని పోవచ్చున్నానో ఆ దేశములో మిమ్మల్ని ఇదిగో ఏ విషయములో వెనకకు వేయక మీరు నా కట్టడాలను, నా విధులను వాటిని అనుసరించి నడుచుకొనవలెను. వీటిని గనక మీరు నా కట్టడాలు, నా విధులను నువ్వు అనుసరించి నడుచుకున్నట్లయితే ఆ దేశమును నువ్వు స్వతంత్రించుకోగలుగుతావు. దాని విధి విధానములవే. దేవుని సన్నిధిలో నువ్వు అంతగా ఆశీర్వదించబడటే అనుభవాలలో నీవు వాటిని అనుభవించటానికి దేవుడు నీకు అనుగ్రహిస్తున్నారు. ఈ అనుభవాల గుండా నువ్వు వెళ్ళాలని అనుకుంటే వాక్యం ఇక్కడ చెబుతున్నటువంటి మాట, ఆయన కట్టడాలు ఉన్నాయి, ఆయన విధులు ఉన్నాయి, ఆయన అనుసరించాలి. చూడండి, ఒకసారి యేసు ప్రభువు వారు మత్తయి సువార్త 19వ అధ్యాయం 29వ వచనంలో కొన్ని విషయాలు అక్కడ ఆయన వెంబడించే వారి గురించి చెప్తుంటాడు. స్వతంత్రించుకోవాలంటే 29లో నా నామము నిమిత్తము అన్నదమ్ములైనను, అక్క చెల్లెలైనను, తండ్రులైనను, తల్లినైనను, పిల్లలనైనను, భూమినైనను, ఇక్కడున్న
ఏ విషయములో వాటిని విడిచిపెట్టి వీటినన్నిటి నుంచి ఇదిగో వాటిని విడిచిపెట్టి ప్రతివాడు ఇదిగో దేవుని సన్నిధిలో ఆయన్ని వెంబడించినట్లయితే ఇదిగో నిత్య జీవమును స్వతంత్రించుకొందురు. ఇది ప్రాముఖ్యమైన మాట. ఇదిగో నిత్య జీవమును స్వతంత్రించుకోవాలంటే ఇక్కడ చెబుతున్న మాట ఇవన్నీ కూడా దేవుని కంటే ఎక్కువగా కాదు. ఇక్కడ అదే చెప్తున్న మాట, నా కట్టడాలు, నా విధులు. ఈరోజు పూర్తిగా విడిచిపెట్టేటువంటి పరిస్థితులు అక్కడ గనక దేవుడు చెప్పినటువంటి మాటల్లో ఈ జీవో ప్రతి క్రైస్తవులలో ఉంటే ఈ ఈ ఈ పరిస్థితులు ఎంతమందిలో అయా నా అన్నదం రక్త సంబంధికుల కోసం సంఘాలను విడిచిపెట్టిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది అన్నదమ్ముల కోసం ప్రార్థన మర్చిపోయినట్లుగా ఉన్నారు. తన స్నేహితులు, బంధువులు లేకపోతే రక్త సంబంధికుల కొరకు దేవుని యొద్దకు వచ్చి ఆయన కాదని లోకములో బ్రతుకుతున్న వారు కూడా ఉన్నారు. కానీ యేసును వెంబడించాలంటే వారి ఆలోచన విధానాలను విడిచిపెట్టి దేవుడు చెప్పినట్లుగా నువ్వు నడుచుకోగలిగితే నిత్య జీవమును నీవు స్వతంత్రించుకుంటావు. నిత్య జీవమును స్వతంత్రించుకుంటావు. యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చిన యవనస్తుడు కూడా అతను అన్నిట్లో బాగానే ఉన్నాడు, పాస్ అయ్యాడు. ఒకే ఒక్కటి ఉంది, నీ పొరుగు వారిని ప్రేమించు, నీ తల్లిదండ్రులను ప్రేమించు, నీ భేదవారిని కనికరించు, నేను ఇదిగో వ్యభిచరించొద్దు, పాపం చేయొద్దు, దొంగిలించొద్దు, అబద్ధం ఆడొద్దు. అన్నీ బాగానే ఉన్నాయి, ఒకటే ఉంది. ప్రభు అంటాడు, నీవు నిత్య జీవమునకు వారసుడు అవ్వాలంటే ఇదిగో నీ ధనమంతా కూడా ఇదిగో అమ్మి పేదలకు పంచిపెట్టి నన్ను వెంబడించమనగా వాక్యములు అక్కడ అతడు మిక్కిలి ఆస్తిపరుడైనందున 19వ అధ్యాయం 22లో మనం చదివితే, అయితే ఆ యవనస్తుడు మిగులు ఆస్తి గలవాడే గనుక ఆ మాట విని వ్యసనపడి వెళ్ళిపోయాడు. స్వతంత్రించుకోలా, ఒక్కటే. అన్నీ పాటించాడు, అన్నీ అనుసరించాడు, పేదలను కనుకరించాడు, అబద్ధం ఆడలేదు, మోసం చేయలేదు, అక్రమం చేయలేదు. ఇంక నువ్వు చెప్పాలంటే 10 ఆజ్ఞలు ఏ ఆజ్ఞ కూడా తప్పల. కానీ ఒకటి ఉంది. ఏంటిదా ఆజ్ఞ అంటే, దేవుడు చెప్పిన ఆజ్ఞలో అర్థమైందండి, వ్యసనం ఎక్కువ. నేను డబ్బున్నోడిని, నేను గొప్పవాడిని, నాకేం కొదువు లేదు అనుకుంటున్నాడు. అన్నీ బాగానే ఉన్నాయి, కానీ అదే అతన్ని దేవుని రాజ్యానికి వెళ్ళనివ్వకోకుండా అడ్డుగా నిలిచి అతను పొందుకోవలసిన స్వతంత్రత పొందుకోలేకపోయాడు. కాబట్టి ఈరోజు ఏది ఇగో, గర్వం, దానికి చోటివ్వక ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నమాట. ఖచ్చితంగా కీర్తన గ్రంథములు మూలవాక్యములు ప్రభు చెప్తున్నాడు, యెహోవా ఆశీర్వాదము ఎవరికంటే భూమిని స్వతంత్రించుకుంటారు. ఎవరైతే యెహోవా ఆశీర్వాదం పొందుకొని ఆయన కట్టడాలు, ఆయన విధులు, ఆయన చెప్పినటువంటి నిబంధన ప్రకారంగా నడుచుకోగలిగితే అవన్నీ వారికి దక్కును. దేవుడు ఈ మాటలు వింటున్నా నీ జీవితాల్లో కూడా యేసుప్రభు వారు గొప్పవాడు. నీ జీవితంలో నువ్వు పొందుకొని ఎన్నో ఉన్నాయి. స్వతంత్రించుకోవాలంటే ప్రభు చెప్పినట్లుగా వాక్యానికి లోబడిండు. దేవుడు నిన్ను అన్ని విషయాల్లో ఆశీర్వదించి దీవించి స్వతంత్రులుగా నిన్ను మార్చుగా. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, దయగలిగిన మా ప్రభువా, ఈ ఉదయకాలము వాక్యం వింటున్నా ప్రతి బిడ్డను మీరు దీవించి మీ వాక్యము చేత మీరు కట్టి బలపరిచి ఆత్మ సంబంధమైన దీవెనలతో మేలుతో నింపి నడిపించు. ఏ ఒక్కరు కూడా ఇచ్చిన సమయాన్ని పోనివ్వక మిమ్మల్ని స్వతంత్రించుకున్నట్టు, మీలో నిలిచి ఉండటానికి, మీలో ఫలించడానికి, మీలో అభివృద్ధి పొందటానికి, మీలో ఆత్మ సంబంధమైన కృప చేత నింపబడటానికి మీరే సహాయం దయచేయండి. మహిమ, ఘనత, ప్రభావాలు మీకే. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును.